ఇప్పుడు మూడవది ఏంటంటే నడక. నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. రాజకుమార పుత్రికవు, నీవు రాజకుమార్తెవు. ఇంకొకటి, నీకు పాదరక్షలు ఉన్నాయి. స్వార్థ ప్రకటించుచున్నటువంటి దానా, నీ పాదములు అతి సుందరములైనవి, దానికి సంరక్షణ అవసరమై ఉన్నది కనుక పాదరక్షలే ఆ సంరక్షణ, ఆ పాదరక్షలే సువార్త. ఇప్పుడు ఈ పాదరక్షలు ధరించుకొని నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. సో దేవుని బిడ్డలు చాలా చక్కగా నడవటం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నడక. ఇప్పుడు చిన్న ఉదాహరణగా చెప్తాను. పెండి కుమార్తె చాలా అందంగా ఉంది అనుకుందాం. వారికి ఏదో కొన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ నడిచేటప్పుడు ఇలా వంకర టింకరగా నడుస్తుంది అనుకోండి.